పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయిబ్ అఖ్తర్ పెద్ద సోదరుడు షాహిద్ అఖ్తర్ అంత్యక్రియలకు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక కీలక నేతలు బహిరంగంగా హాజరు కావడం అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. జూన్ 24న షాహిద్ అఖ్తర్ గుండెపోటుతో కన్నుమూయగా ఇస్లామాబాద్లోని H8 శ్మశాన వాటికలో జరిగిన ఆయన అంత్యక్రియల కార్యక్రమం నమాజ్-ఈ జనాజాలో ఉగ్రవాదులు పాల్గొన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. భారత్లో జరిగిన 2025 పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి లష్కర్-ఏ-తోయిబా డిప్యూటీ చీఫ్ అయిన సైఫుల్లా కసూరి అంత్యక్రియల్లో పాల్గొన్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అలాగే లష్కర్-ఏ-తోయిబా రాజకీయ విభాగమైన పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ ఇస్లామాబాద్ అధ్యక్షుడు ఇనామ్-ఉర్-రెహమాన్ కూడా హాజరయ్యారు. వీరితో పాటు 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్కు చెందిన పలువురు కీలక అనుచరులు, PMML డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా తూర్, జనరల్ సెక్రటరీ హఫీజ్ ఉమర్ వరుసలో నిలబడి ప్రార్థనలు చేస్తున్నట్టు వీడియోలో స్పష్టమైంది. అంతర్జాతీయంగా నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ ప్రతినిధులు ఒక సెలబ్రిటీ కుటుంబానికి సంబంధించిన అధికారిక కార్యక్రమంలో ఇంత బహిరంగంగా పాల్గొనడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. పాకిస్తాన్ గడ్డపై మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో ఈ సంఘటన మరొకసారి ప్రపంచానికి బహిర్గతం చేసిందని రక్షణ నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ షోయిబ్ అఖ్తర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఇక సెలబ్రిటీలకు ఉగ్ర నెట్వర్క్లకి లింక్ ఉన్నట్టుగా కూడా ఈ యొక్క వీడియో ఇప్పుడైతే అద్దం పడుతోంది. సో ముఖ్యంగా కూడా ఉగ్రవాద నెట్వర్క్స్కు సంబంధం ఉన్న టెర్రరిస్టులు ఇప్పుడు ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం, దానికి సంబంధించి గ్లోబల్ వైజ్గా కూడా వాళ్ళు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలోనే కూడా ఆ సెలబ్రిటీకి సంబంధించి కూడా షోయిబ్ అఖ్తర్ కూడా ఆయన కూడా వివరణ ఇవ్వలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా దీనికి సంబంధించి కూడా వివరణ ఇవ్వని పరిస్థితి. ఇంకొకటి అంతర్జాతీయంగా కూడా అంతర్జాతీయ వేదికలపైన కూడా పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఉగ్రవాదులకు మేము ఎప్పుడు మద్దతు ఇవ్వని దేశంగా కూడా చెప్పుకుంటోంది. బట్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడు దీనికి ఏం వివరణ ఇస్తోంది, ఏం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కూడా చాలా వరకు మాట్లాడుకుంటున్న పరిస్థితి. విశ్లేషకులు జాయిన్ అయ్యారు. రిటైర్డ్ కర్నల్ అవివి రావు గారు జాయిన్ అయ్యారు. అలాగే విశ్లేషకులు కార్తిక్ గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. మాజీ క్రికెటర్ షోయిబ్ అఖ్తర్ ఆయన సోదరుడి అంత్యక్రియల్లో కూడా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పాల్గొనడం, పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి సూత్రధారి కావచ్చు, ముంబై దాడులకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పాల్గొనడం ఎట్లా చూడాలి? ఇంకొకటి సెలబ్రిటీలకి సంబంధించి కూడా ఉగ్ర లింకులకి సంబంధించి కూడా ఏవైనా అవన్నీ కూడా బయటపడుతున్నాయి. క్రీడాకారులకి ఉగ్రవాద సంస్థలకు సంబంధాలకి సంబంధించి ఈ వీడియో ఇప్పుడు నిదర్శనం పడుతుంది. ఈ ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? విశ్లేషకులు కార్తిక్ గారు ఏం చెప్తారు? అంటే పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రదేశం. ఆ దేశాన్ని పరిపాలిస్తుందే ఉగ్రవాదులు. మనం ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా దీన్ని చూపించాం. ఇప్పుడు ఉగ్రవాదులు చనిపోతే ఉగ్రవాదులు తరపున దేశం మీద యుద్ధానికి రావటం మనం చూసాంగా. నిజానికి ఒక విషయం మీకు గుర్తు చేస్తాం మేము. ఇప్పుడు మన కాశ్మీర్ పహల్గామ్ లో దాడి చేశారు, మన నిరాయుధులైనటువంటి యాత్రికుని చంపేశారు. చంపేసింది ఎవరు? ఉగ్రవాదులు. కాబట్టి మనం ఏం చేసాం, ఆ ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయని సెర్చింగ్ చేస్తే పాకిస్తాన్ లో POKలో ఉన్నాయి అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసి కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే మనం దాడి చేసాం. సామాన్య పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్ ఆర్మీ మీద కాదు, ఎక్కడ కాదు, కేవలం పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేశాం. ఉగ్రవాదుల మీద దాడి చేసినప్పుడు పాకిస్తాన్ కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. కానీ వాళ్ళకి అఫీషియల్ గా అంత్యక్రియలు చేసి, ఏది సైనిక వందనంతో అంత్యక్రియలు చేసి వాళ్ళ తరపున వాళ్ళ మీద మీరు దాడి చేస్తారని చెప్పేసి మన మీద దానికి వచ్చింది పాకిస్తాన్. అంటే వాళ్ళు మేము ఉగ్రవాదుల తరపున ఉన్నాం అనేది అఫీషియల్ గా ఒప్పుకున్నారు. ప్రపంచానికి కళ్ళ ముందు కనపడింది. వాళ్ళ దేశమే ఉగ్రవాద దేశం. వాళ్ళ ఆర్మీ చీఫ్ మునీర్ ఒక ఉగ్రవాది. అతను వెళ్ళి ఆ రోజు మనం ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే వాళ్ళకి పోయి సైనిక వందనం చేసిన వ్యక్తి ఆసిఫ్ మునీర్.
కాబట్టి అలాంటి దేశం అది ఉగ్రవాదులు ఇప్పుడు సహజంగా ఏ దేశాన్నైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు నడుపుతాయి. కానీ అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల కంటే ఆర్మీ పెద్దది, ఆర్మీ కంటే ఉగ్రవాదులు పెద్దవాళ్ళు. ఉగ్రవాదుల ఆదేశాలని ఆర్మీ పాటిస్తుంది, ఆర్మీ ఆదేశాలని అక్కడ ప్రభుత్వం పాటిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న దేశం ఆ దేశం. కాబట్టి అక్కడ కార్యక్రమానికి ఉగ్రవాదులు వచ్చారు కదా అంటే ఉగ్రవాదుల దేశంలో ఉగ్రవాదులే తిరుగుతుంటారు. అదొక దేశం కాదు, దేశంగా దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు. దురదృష్టం కొద్దీ అమెరికా అండదండలతో అది ఒక దేశంగా గుర్తింపు పొందుతుంది పాకిస్తాన్, కానీ నిజానికి అది ఒక దేశం కాదు. దేశం కాదు అన్న విషయాన్ని భారతీయులం కాబట్టి మనం చెప్పడం కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పిఓకేలో తిరుగుబాటు చూడండి, తర్వాత బెలూచిస్తాన్ లో తిరుగుబాటు చూడండి, పంజాబ్ ప్రావిన్స్ లో తిరుగుబాటు చూడండి. ఆ దేశంలో మేము ఉండలేము, మేము విడిపోతాం. అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి ఎందుకు విడిపోయింది? పాకిస్తాన్ లో ఉండలేకే కదా. అంటే పాకిస్తాన్ లో అక్కడ ప్రజలే మేము ఈ దేశంలో ఉండలేము, ఈ దేశాన్ని మేము గుర్తించలేము అనుకుంటున్నారు. ఏదో మనం భారతీయులం కాబట్టి పాకిస్తాన్ వ్యతిరేకతతో మాట్లాడడం కాదు, అక్కడ ప్రజలు కూడా పాకిస్తాన్ గుర్తింపుని ఇష్టపడట్లేదు. అదొక దేశం కాదు, మళ్ళీ చెప్తున్నా, అది ఒక గురువాల శిబిరం. ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క సెలబ్రిటీకి మోస్ట్లీ ఉగ్రవాదులతో ఒక చిన్నపాటి లింక్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ దేశాన్ని ఏలుతుంది వాళ్ళు కాబట్టి. ఇప్పుడు సోయబ్ అఖ్తర్ కూడా ఉన్నాయి, అది క్లియర్ గా అర్థమవుతుంది. అంత ఓపెన్ గా ఉగ్రవాదులు తిరగలుగుతున్నారు అంటే ఈ ప్రపంచంలో సాధ్యమేది ఒక్క పాకిస్తాన్ దేశంలోనే. అది ఆ దేశం నేచర్ అలాంటిది, అందుకనే దాని దేశంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కాదు దురదృష్టం కొద్దీ అమెరికా అండదండలతో అది ఒక దేశంగా గుర్తింపు పొందుతుంది. నేను ఇప్పటికైనా ట్రంప్ కళ్ళకు కనపడాలి. ఇప్పుడు ఎక్కడో ఇరాన్ లో అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు, ఇరాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని ఇరాన్ మీద దాడి చేయడం కాదు, అమెరికాలో ఉగ్రవాదులు ఉన్నారు, కళ్ళకు కనపడుతున్నారు. మరి పాకిస్తాన్ మీద ఎందుకు దాడి చేయరు? ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అణుబాంబులు తయారు చేస్తున్నారు, ఇజ్రాయల్ మీద దాడి చేస్తారని ఇరాన్ మీద దాడి చేశారు కదా. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరు అమెరికా భూభాగం మీదకి వెళ్ళి మా దగ్గర అణ్వాయుధాలను మేము భారతదేశం మీద ప్రయోగిస్తామని కామెంట్ చేశాడు. ఎక్కడి నుంచి కామెంట్ చేశాడు? అమెరికా గడ్డమే నుంచి కామెంట్ చేశాడు. మరి ఆ కామెంట్ చేసిన మరుక్షణం అతను తీసిపోయి అమెరికా జైల్లో పడేయాలి కదా. అవును, కేవలం డ్రగ్స్ అమెరికాకి పంపిస్తున్నానన్న ఉద్దేశంతో వెనిజులా దేశ అధ్యక్షుడిని పట్టుకొచ్చి అమెరికా జైల్లో పడేసినప్పుడు అమెరికా గడ్డమే నుంచి అణుబాంబ హెచ్చరికలు చేసిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని వైట్ హౌస్ లోకి ఎందుకు రానిచ్చారు? అతన్ని అమెరికా జైల్లో పడేయాలి కదా. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచం కళ్ళు తెరవాలి. భారతదేశం చెప్తున్న వాదన ఎప్పటికైనా కరెక్ట్. పాకిస్తాన్ అనేది ఉగ్రవాద శిబిరం, అదొక దేశం కాదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఏమని పాముకు పాలు పోసి పెంచిస్తున్నటువంటి ఒక నేచర్ ఉన్న కంట్రీ అది. రైట్. వివి రావు గారు, షోయబ్ అఖ్తర్ బ్రదర్ యొక్క అంత్యక్రియలో కూడా అంటే ఇక్కడికి సంబంధించి ప్రధాన ఉగ్రదాడికి సూత్రధారైన సైఫుల్లా ప్రత్యక్షం కావడం చాలా వరకు కూడా అందరూ అంటే బాధపడుతున్న విషయం. మన ఇండియన్స్కి అయితే చాలా బాధ. పహల్గామ్ దాడి జరిగాక ఆ దాడికి మోస్ట్ వెనక నడిపించిన సైఫుల్లా అక్కడ పాల్గొనడం కూడా. ఇంకొకటి షోయబ్ అఖ్తర్కి సంబంధించి కూడా అంటే ఎప్పుడూ కూడా ఉగ్రమూలాలు, సెలబ్రిటీస్కి లింక్స్, ఇవి ఒక అద్దం పడుతోందా ఇది? ఇప్పుడు పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో కూడా ఎప్పుడు కూడా మీ ఉగ్రవాదానికి సపోర్ట్ చేయనట్టుగా కూడా చెప్తుంది. బట్ ఈ యొక్క దీనికి ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన అధికారులు కానీ ఎవ్వరూ కూడా మౌనంగా ఉండటం ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందు నుంచి కూడా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగానే కూడా పరిగణింపబడుతోంది. ఇప్పుడు స్వేచ్ఛగా కూడా అక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కానీ ఉగ్రవాదులు అందరూ కూడా తిరుగుతున్నారు, పాల్గొంటున్నారు. ఇప్పుడు ఒకటి చూడాలండి, పాకిస్తాన్ 1906లో బేసికల్లీ అంటే ఐడియాలజికల్ గా కన్సెప్షన్ అయింది. ఎప్పుడైతే బ్రిటన్ టర్కీ తోటి యుద్ధం చేస్తుందో అక్కడ మూవ్మెంట్ మొదలు పెట్టారు. అది ఖిలాఫత్ మూవ్మెంట్ అని ఇండియాకి తీసుకొచ్చారు. అప్పటి వరకు 1857లో హిందూ ముస్లింలు కొంచెం గొడవలు అయినా కానీ యునైటెడ్ గానే ఫైట్ చేశారు. దాని తర్వాత బ్రిటిషర్లు అది అదను తీసుకుని అప్పటి నుంచి డివిజన్లు చేయడం మొదలు పెట్టారు. అన్ఫార్చునేట్లీ మనం లాక్ స్టాక్ బ్యారల్ వాళ్ళ గేమ్ లో పడిపోయాం, బ్రిటిష్ గేమ్ లో పడిపోయాం. వాళ్ళు దేశాన్ని డివైడ్ చేసి 2 భాగాల కింద పాకిస్తాన్ కూడా డివైడ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. జమ్మూ కాశ్మీర్లో గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉన్న గవర్నర్ ని చంపేసి వాళ్ళు గిల్గిట్ బాల్టిస్తాన్ లో పాకిస్తాన్ జెండా ఎగరేశారు. 2 సైడ్ని పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్లు బ్రిటిష్ ఆఫీసర్లే ఉన్నారు ఆ రోజుని. కానీ వాళ్ళు ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదు. ఇన్స్టెడ్ ఆ మేజర్కి అవార్డు ఇచ్చారు, ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డు ఇచ్చింది. అప్పటి నుంచి చూస్తూ ఉంటే పాకిస్తాన్ ఆర్మీకి తెలుసును మనకంటే మన దేశంతో ఎప్పుడు గెలవలేదు. ఎందుకంటే న్యూమరికల్ సుపీరియారిటీ,
ఎకనామిక్ సుపీరియారిటీ, ఇంటలెక్చువల్ సుపీరియారిటీ, పైన కల్చరల్ సుపీరియారిటీ కూడా ఉంది. సో దీనివల్ల ఎప్పుడు గెలవలేదు. సో అప్పుడు 1948 నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు ఆ రోజుల్లో మోకలు అనేవారు. ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ టెర్రరిస్ట్ గ్రూపుల కింద తయారయ్యారు 1980s లో. అప్పటి నుంచి ఎల్ఈటిని మర్కజుల్ దావా అని చెప్పి ఒక రిజిస్టర్డ్ ఎన్జిఓ, అది చాలా ఫండ్స్ ఓపెన్ గా కలెక్ట్ చేస్తారు అన్ని మసీదుల దగ్గర. ఫ్రైడే ఈవినింగ్ మీకు చాదర్ మామూలుగా పట్టుకుంటారు, విపరీతంగా డొనేషన్స్ వస్తాయి. అఫీషియల్ గా పబ్లిక్ లో కామన్ మ్యాన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసే చందా, అన్అఫీషియల్ గా ఖతార్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఆల్ రషీద్ ఫౌండేషన్ అన్నది సౌదీ అరేబియా నుంచి విపరీతంగా ఫండ్స్ వస్తాయి. అలాగే ఎన్ఆర్పి, నాన్ రెసిడెంట్ పాకిస్తానీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా విపరీతంగా కంట్రిబ్యూట్ చేస్తారు. పాకిస్తాన్ ఆర్మీ వీటిని 1965 వార్లో కానివ్వండి, 71 వార్లో కానివ్వండి, తర్వాత కార్గిల్లో వాడింది, తర్వాత వాడుతూనే ఉంది 1989 నుంచి జమ్మూ కాశ్మీర్లో. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా 2004లో ఎప్పుడైతే వాళ్ళకి జమ్మూ కాశ్మీర్ మనం తీసుకోలేమని తెలిసిపోయిందో అప్పటి నుంచి రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. 1993లో దావూద్ని వాడుకున్నారు. దావూద్ కూతురు జావేద్ మియాందాద్ని పెళ్లి చేసుకుంది. అందులో దావూద్ కూడా అటెండ్ అయ్యాడు. ఆఫ్టర్ ఆల్ ఆయన కన్యాదానం చేయాల్సి వచ్చింది. సో హీ వాజ్ దేర్. తర్వాత మన బాలీవుడ్ సినీ యాక్టర్స్ అందరూ దావూద్ ఇంటికి వెళ్ళి కల్చరల్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తారు. నేను ఇంకా డీసెంట్ గా అండంలో కల్చరల్ పెర్ఫార్మెన్సెస్ అంటున్నాను. అక్కడ వాళ్ళు డాన్సులు చేస్తారు. అలాగే మీరు కొంత బాలీవుడ్ కంట్రోల్ చూస్తే బాలీవుడ్ లింక్ లేకుండా మీకు 26/11 అవ్వలేదు. ఎందుకంటే 2004-05 నుంచే రిపోర్ట్స్ వచ్చినాయి. పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ ఏజెంట్స్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ని వాడుకుని రికనెసెన్స్ చేస్తున్నారు, వీడియోగ్రాఫ్స్ తీస్తున్నారు, అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు అని అప్పటి నుంచే రిపోర్ట్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ 26/11 అయింది. అందులో సెలబ్రిటీ, సెమీ సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ రిలేటివ్స్ లో ఒక అతని పేరు బయటకు వచ్చింది. ఇదంతా ఓపెన్నెస్, ఇందులో క్లోజ్నెస్ ఏం లేదు. అయితే ఇప్పుడు యాక్చువల్ గా సర్ప్రైజ్ అవ్వాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కోర్ కమాండర్స్, పాకిస్తాన్ లో కోర్ కమాండర్ అంటే మన ఆర్మీ కమాండర్ ఈక్వలెంట్, అంటే చాలా పవర్ఫుల్. వాళ్ళందరినీ కరప్షన్ కేసుల్లో కరోడ్ కమాండర్లు అంటారు. యాక్చువల్ గా వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తారు. వాళ్ళు అటెండ్ అయ్యారు. ఎప్పుడైతే మన అటాక్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ జేఈఎం మిలిటెంట్స్ మొత్తం ఫ్యామిలీ అంతా వైట్అవుట్ అయిందో వాళ్ళ అంత్యక్రియలకి ఫిజికల్ గా అక్కడ 2 కోర్ కమాండర్లు వచ్చారు, DGISPR వచ్చారు. సో అందులో డౌట్ ఏం లేదు. ఇది ఫస్ట్ లింక్స్ గురించి మనం ఏమి సెకండ్ హ్యాండ్ అనుకోవక్కర్లేదు. అంటే రావు గారు, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మొత్తంగా కూడా ఇప్పుడు ఈ వీళ్ళనైతే కూడా నిషేధించింది, ఈ ఉగ్రవాదులందరినీ కూడా. ఇప్పుడు అంత్యక్రియలో కూడా ఇప్పుడు పాల్గొనడం వల్ల అంటే పాక్ దేశం కానీ ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎవ్వరూ కూడా దీనికి స్పందించలేదు. బట్ ఇప్పుడు కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించి కూడా అంటే క్వశ్చన్ చేసే అవకాశం ఉండదంటారా? ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేని సమితి. ఐక్యరాజ్య సమితిలో మీరు ఎన్ని కాగితాలు పెట్టుకోండి, ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్లో కనీసం 25 మంది సీనియర్ టెర్రరిస్టులు ఉన్నారు. అమెరికన్ లిస్ట్ లో కూడా ఉన్నారు. వాళ్ళు బ్యాండ్ లిస్టు. తర్వాత వాళ్ళ మీద ప్రైజ్ మనీ ఉంది. ఒసామా మీద కూడా $25 మిలియన్ క్యాష్ ప్రైజ్ ఉండేది. అది పాకిస్తాన్ తప్పించింది. పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళని ఇన్ఫార్మల్ ఆర్మీ కింద వాడుకుంటోంది. సో అందులో డౌట్ ఏమీ లేదు. తర్వాత లాస్ట్ ఇయర్ ఒక ఆర్డర్ పాస్ చేశారు. జవాన్లు ఎవరైతే ఎల్సి లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ, సాయచంలో కానీ, తర్వాత మిగతా వాటిలో చనిపోతే వాళ్ళకి అంత్యక్రియలు చేయడానికి మౌల్వీస్ రావాల్సి ఉంటుంది కబ్రస్థాన్. ఆ కబ్రస్థాన్లో అంతకుముందు లోకల్ మౌల్వీస్ని పట్టుకునేవారు. ఈసారి ఎల్ఈటి జేఎం వాళ్ళు వస్తారని అఫీషియల్ గా ప్రకటన జరిగింది. అలాగే చేయడం కూడా జరుగుతుంది. కొన్ని నెలల క్రితం లైన్ ఆఫ్ కంట్రోల్ మీద కొంతమంది జవాన్లు మన కుప్వాడా సెక్టర్ కి ఆపోజిట్ లో చనిపోవడం జరిగింది. వాళ్ళకే అంత్యక్రియలు అఫీషియల్ గా ఎల్ఈటి నుంచి వచ్చిన మౌల్వీస్ చేశారు. ఇది ప్రస్తుత పరిస్థితి. అలాగే ఎల్ఈటి ఫండ్స్ అంటారు, అఫీషియల్ గా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి వాళ్ళకి. దాని తర్వాత ఫారిన్ నుంచి ఎఫ్సిఎన్ఆర్ అంటే మన ఇండియాలో వర్డ్స్ వాడితే ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇదంతా ఓపెన్ గా జరుగుతుంది. ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఇంతకీ తీరా చూస్తే జావేద్ మియాందాద్ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ దావూద్ ఇబ్రహీం. ఇందులో కూడా ఏమీ డౌట్ లేదు.
ఇంకోటి అన్నిటికంటే ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే 2004 మీరు డిసెంబర్ నెలలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఆర్టికల్ వచ్చింది. దాన్ని నేను మామూలుగా పేర్కొంటాను, అంటే ఐ విల్ టేక్ రిఫరెన్స్ ఆఫ్ దాట్. దానిలో ఏంటంటే ప్రస్తుతం ఎన్ఎస్ఏ ఎవరైతే ఉన్నారో అజిత్ డోవల్ గారు అప్పుడే డైరెక్టర్ కింద రిటైర్ అయ్యి 3 రోజులు అయింది. ఆయన ఇంట్లో దావూద్ గారిని హతమందించడానికి 2 స్నైపర్స్ ని థాయిలాండ్ నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు దుబాయ్ అక్కడి నుంచి వెళ్ళి మొత్తం మీద పాకిస్తాన్ వెళ్ళి ఒక పెళ్లికి అటెండ్ అవుతాడని చెప్పి 100% తెలుసును అక్కడ అసాసినేట్ చేయడానికి లేకపోతే స్నైపింగ్ చేయడానికి మొత్తం ప్లాన్ అయింది. మనం ఒక స్టేట్ అక్కడి నుంచి పోలీసులు వెళ్ళి పాత ఐబీ డైరెక్టర్ ఇంటి నుంచి సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్న 2 స్నైపర్స్ ని అరెస్ట్ చేసి రైల్వే స్టేషన్ తీసుకెళ్లిపోయిన తర్వాత ఢిల్లీ పోలీసులకి చెప్పడం జరిగింది. ఇది మీడియాలో వచ్చింది క్లియర్ గా. అటువంటి పవర్ పెనట్రేషన్ ఉంది పాకిస్తానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి మన దాంట్లో, మన పోలీస్ వ్యవస్థలో కూడా వాళ్ళకి డీప్ పెనట్రేషన్ ఉంది. ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ ఇవన్నీ కూడా ఏదో యథాలాపంగా పనిచేయట్లేదు, వాళ్ళకి చాలా డీపర్ పెనట్రేషన్. దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్లిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు మోపడం జరిగింది. ఇమాజిన్, అంటే ఐబీ డైరెక్టర్ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి ఎంత దమ్ములు ఉండాలి అని, అటువంటి పరిస్థితి. సో అందులో సర్ప్రైజ్ అవ్వాలి మనం. కార్తిక్ గారు, ఓకే రావు గారు, రైట్. అంటే ఇలాంటి సున్నితమైన అంశాల్లో కూడా ముఖ్యంగా కూడా షోయబ్ అఖ్తర్ లాంటి వాళ్ళు కూడా గ్లోబల్ ఐకానిక్ గా వాళ్ళు కొంత సెలబ్రిటీలు ఇప్పుడు ఎంతైనా కూడా బాధ్యతగా కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళెవ్వరూ కూడా మాట్లాడని పరిస్థితి. అంటే మొత్తంగా ఉగ్ర లింక్స్ కి అటు సెలబ్రిటీస్ కి కొంత లింక్స్ బయటపడుతున్నాయంటే ఈ యొక్క ఇన్సిడెంట్ మనకి అర్థం పడుతోంది అనుకోవాలా? ఇందాక వివిరావు గారు చెప్పారు, మన కాడ మన దేశంలో ఉన్నటువంటి సెలబ్రిటీలకి ఎంతో కొంత కొన్ని లింకులు ఉన్నాయి. అలాంటిది అక్కడ ఉన్న సెలబ్రిటీలకి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? వాళ్ళు ఆ దేశంలో బతుకుతున్నప్పుడు, ఆ దేశంలో ఉగ్రవాదులు రాజ్యం ఏలుతున్నప్పుడు ఆ రాజ్యం ఏలే వాళ్ళతో ఈ సెలబ్రిటీలకు సంబంధాలు ఉంటాయి కదా. రెండోది, షోయబ్ అఖ్తర్ కావచ్చు, లేదు ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ ఆ దేశంలో ఎవరైతే ఒక స్థాయికి వెళ్ళి ఉన్నారో ఖచ్చితంగా ఆ దేశంలో ఉగ్రవాదులతో ఏదో ఒక రూపాన సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అది పక్క. ఆ దేశపు నేచర్ అది, ఆ దేశపు బ్లడ్ అది. కాబట్టి నేను డైరెక్ట్ గా చెప్తున్నాను కదా, ఉగ్రవాదుల తరపున యుద్ధానికి వచ్చిన దేశం అది. ఈ మధ్యనే ఎక్కడో పాకిస్తాన్ చైర్మన్ నేను చూశాను, భారతదేశం అట పాకిస్తాన్ లో జరుగుతున్న అంతర్గత తిరుగుబాట్లకి భారతదేశం ఫండింగ్ చేస్తుందట. మనం ఫండింగ్ చేయాలా? అవసరం ఉందా? ఆ అవసరం ఉంటే ఈ పాటికి పాకిస్తాన్ మిగిలేదా? పాకిస్తానే నాశనం చేసుకుంటది. కానీ పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాముకు పాలు పోసి పెంచితే అది వాళ్ళని కూడా కాటేసిద్ది. అది పాలు పోసి పెంచేవాడిని కూడా కాటేసిద్ది. పాముకు తెలియదు ఇది మనవడు తనవడు అనేది తెలియదు. వాళ్ళు ఏదో రోజు పాకిస్తాన్ కూడా నాశనం చేస్తారు. ఇలా పాకిస్తాన్ ప్రజలు ఏమైనా బాగున్నారా? పాకిస్తాన్ ప్రజలు ఏమాత్రం బాగలేరండి. ఒక పూట తింటే ఒక పూట తినే పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు. అక్కడ ప్రజల కోసం అక్కడ పాలకులు నడవట్ట, ఉగ్రవాదుల కోసం నడుస్తున్నారు. ఆ దేశంలో ఉన్న ఫండింగ్ అంతా, ఇప్పుడు మొన్న మధ్య కూడా వాళ్ళు ఒక IMF నుంచి 1000 కోట్లు ఏమో అప్పు తెచ్చుకున్నారు. ఆ 1000 కోట్లలో దేనికి వాడతారు? సగం ఆయుధాల కోసం వాడతారు. ఆయుధాలు ఎవరి చేతిలోకి వెళ్తాయి? మరి ఉగ్రవాదుల చేతిలోకే పోతాయి. కాబట్టి ఇలాంటి ఘటనలు అంటే పునరావృతం అవుతున్నప్పుడు FATF గానీ అంటే మొత్తంగా కూడా అంతర్జాతీయ సమాజం ఒక్కసారి కూడా వీళ్ళని మళ్ళీ ఒక పాకిస్తాన్ పై క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే నిజంగా అంతర్జాతీయ సమాజం అనేది ఎట్లా ఉంటుందంటే అండి, జియో పాలిటిక్స్ అనేది ఎవరి కళ్ళలో నుంచి వాడు ప్రపంచాన్ని చూస్తాడు, వాడు స్వార్థంలో నుంచి చూస్తాడు తప్ప వీడి ప్రపంచానికి శత్రువు కదా, ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచిపోయిస్తుంది కదా అని ఎవడు చూసే పరిస్థితులు లేడు. ఆ మాటకు వస్తే అమెరికా చూడాలి కదా, పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా చూడాలిగా, కానీ చూడట్లేదుగా. ఎందుకు చూడట్లే? అమెరికాకి పాకిస్తాన్ కుక్కలాగా పడుంటది, తోకూపుకుంటూ పడుంటది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పాకిస్తాన్కి అమెరికాకి పాకిస్తాన్ బాంచన్ ద్వారా అనే దేశం అది. కాబట్టి వాళ్ళు బాంచన్ ద్వారా అంటున్నారు కాబట్టి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళని ఉగ్రవాద దేశంగా చూడట్లే. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఈ షోయబ్ అఖ్తర్ వాళ్ళ బ్రదర్ ఇంటికి ఉగ్రవాదులు వచ్చినప్పుడు దాన్ని కనీసం అమెరికా క్వశ్చన్ చేయగలగాలిగా, క్వశ్చన్ చేయదు. ఈ జియో పాలిటిక్స్ లో అంతే, ఎవరి స్వార్థంలో నుంచి వాడు సమాజాన్ని చూస్తారు తప్ప వాడు ప్రపంచం కోణ నుంచి సమాజాన్ని చూడడు. ప్రపంచం కోణ నుంచి సమాజాన్ని చూసేది ఇప్పటి వరకు ప్రపంచంలో భారతదేశం ఒకటే. భారతదేశం ఒకటే, అందరూ కావాలి, ప్రపంచం బాగుండాలని కోరుకునే దేశం భారతదేశం ఒకటే. మిగతా దేశాలన్నీ నేను బాగుంటే చాలు,
నేను మాత్రమే బాగుండాలి, నేను ఈ ప్రపంచమైన నా ఆధిపత్యం నడవాలని కోరుకునే దేశాలే. పెద్ద దేశాలన్నీ అంతే. అమెరికా తన పెత్తనం కోసమే, చైనా తన పెత్తనం కోసమే, రష్యా తన పెత్తనం కోసమే, ఇవన్నీ వాళ్ళ పెత్తనాల కోసం చూసుకునే దేశాలు తప్ప మిగతా అంతర్జాతీయ సమాజంలో ఉన్న ఇబ్బందులు ఏంటి, పొరపాట్లు ఏంటి, తప్పులు చేస్తుంది ఎవరు, ఇవన్నీ చూసే పరిస్థితులు ఎవడూ లేడు. రైట్. అలా ఉండుంటే పాకిస్తాన్కి అసలు దేశం అనే గుర్తింపు ఉండేదే కాదు. రైట్. రావు గారు, సార్ పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు, రాజకీయ ముసుగులో పిఎంఎంఎల్ లాంటి పార్టీలు కూడా ఇప్పుడు మొత్తంగా కూడా ఇప్పుడు హాజరవ్వటం, అంటే నెక్స్ట్ మనం ఎట్లా దీన్ని తీసుకోవాలి, అంటే ముందు ముందు కూడా, అంటే ఇప్పుడు మొన్నే జరిగింది పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కూడా సూత్రధారులు ఇప్పుడు అక్కడ దీని వెనక మొత్తం నడిపించిన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇదంతా కూడా భవిష్యత్తులో భారతదేశానికి ఎంత ముప్పుగా మనం పరిగణించబడాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు? మామూలుగా ఇప్పటి వరకు మనం ఏ అయితే ప్లాన్స్ లో ఉన్నామో ప్రస్తుతానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు చాలా తీవ్రంగా. అయితే జనవరి నుంచి 3-4 ఇన్సిడెంట్స్ లో మనం ముందనే వాళ్ళని ప్రియంప్టివ్ చేయగలిగాం. అటాక్స్ ఢిల్లీలో కానివ్వండి, ఇటు రాజస్థాన్ లో కానివ్వండి, చాలా వరకు స్లీపర్ సెల్స్ ని బ్రేక్ చేయగలిగింది. ఆ బ్రేక్ చేయగలిగింది మనకి చాలా క్లిష్టంగా కావాల్సింది. తర్వాత ఈ మధ్యన లాస్ట్ 2 years లో దాదాపు 100 పైగా ఈ అన్నోన్ గన్మెన్ చేతుల్లో సోకాల్డ్ సీనియర్ లీడర్స్ కానీ మిడిల్ లీడర్స్ కానీ చనిపోవడం జరిగింది. అది పాకిస్తాన్ ఇండియాను బ్లేమ్ చేస్తుంది, ఇండియా ఆర్గనైజ్ చేస్తుంది. అది ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్ అని నేను అనుకుంటాను, ఒకవేళ నిజంగా ఇండియా బ్లేమ్ వర్తి అయితే. రెండవది ఏంటంటే డాక్యుమెంటేషన్. నేను అమెరికా వాళ్ళతోటి ఒక జాయింట్ కోర్సులో లీగల్ దాంట్లో కౌంటర్ టెర్రరిజం దాంట్లో లీగల్ దానికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. 15 రోజుల కోర్స్. అందులో వాళ్ళు విపరీతంగా డాక్యుమెంటేషన్ చేస్తారు, ప్రూఫ్స్ కంపైన్ చేస్తారు. ప్రూఫ్స్ కంపైన్ చేసి అవసరం వస్తే లిఫ్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ ని అమెరికా ఎలా లిఫ్ట్ చేయగలిగిందో, మన హఫీజ్ సయీద్ని ఆ రోజు లిఫ్ట్ చేయగలిగిన రోజుని ఈ డాక్యుమెంటేషన్ ఇవన్నీ పనికొస్తుంది. మన ఇండియన్ కోర్ట్స్ లో ట్రై చేయగలగాలి. అది మన నిజమైన శక్తి. ఆ శక్తి వచ్చేంత వరకు పాకిస్తాన్ ఇలా చేస్తూనే ఉంటుంది. అది మనం గమనించాలి. వాళ్ళు ప్లాన్స్ అన్ని కౌంటర్ చేస్తూనే ఉండాలి. వాళ్ళకి సేఫ్టీ కావాల్సి వచ్చినప్పుడు, ఎక్కువ భయం వేసినప్పుడు వాళ్ళందరినీ టెంపరీగా జైల్లో పెడతారు. జైల్లో ఉంటే వాళ్ళకి సేఫ్టీ పెరుగుతుంది, మళ్ళీ బయటికి తీసుకొస్తారు. ఇంకోటి ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే మీరు మెన్షన్ చేయలేదు, కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. ఇజ్రాయెల్ కనుక ఇరాన్ యుఎస్ అగ్రిమెంట్ లో పార్టిసిపేట్ చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్కి రికగ్నిషన్ ఇస్తానని చెప్పింది. దానికి ఆ రికగ్నిషన్ ఇస్తానని చెప్పిన స్టేట్మెంట్ అఫీషియల్ గా బయటికి రాగానే కసూరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ అటువంటి పని మాత్రం ఈ గవర్నమెంట్ చేస్తే మాత్రం ఆ లీడర్స్ అందరినీ అసాసినేట్ చేస్తామని వాళ్ళ ఓన్ కంట్రీలో వాళ్ళ ఓన్ పొలిటికల్ లీడర్స్ ని స్వచ్ఛంగా పబ్లిక్ లో మీడియా ద్వారా మెసేజ్ కన్వే చేస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి వివి రావు గారు, కార్తిక్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ఇది వాటి క్వశ్చన్ అవర్.